నమస్తే. నేను మీ మధు. తెలంగాణలో శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే గత 2 సంవత్సరాల నుంచి బయటికి రాని కేసీఆర్ ఏకంగా అసెంబ్లీకి వెళ్ళడం అయితే జరిగింది. సభలో పాల్గొనాలనే ఒక దృఢ సంకల్పంతో అయితే ముందుకు వెళ్లారు. అయితే అక్కడ కేవలం సైన్ చేసి మాత్రమే బయటకు వచ్చేసారని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఏ ఉద్దేశంతో సభలకు హాజరు కావాలనుకున్నారు? ఇదే దారిలోనే జగన్ కూడా ఎంటర్ అవుతారా? నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ రోజు అందరూ సర్ప్రైజ్ కి గురయ్యేలాగా కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత సభకు హాజరవ్వాలని వెళ్ళారు, సైన్ పెట్టారు, వచ్చేసారు. అయితే ఇప్పుడు జగన్ కూడా ఇదే దారిలోనే వెళ్తారంటారా? ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఫ్రెండ్షిప్ ఉంది కదా సార్. అంటే తెలంగాణ అసెంబ్లీ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావటం, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆరోగ్యం బాగుందా అని అడగటం, మంత్రులతో సహా ఒక చక్కటి సన్నివేశం. అంటే ప్రజలు కోరుకునేది అంటే కేసీఆర్ ఒకటి, ఆయన వయస్సు, ఆయన అనారోగ్యం, ఏంటి ఏదో ఆపరేషన్స్, తుంటి ఆపరేషన్ చేయించుకోవటం, కొంచెం హెల్త్ ఇబ్బందికరంగా ఉండటం, ఆయన రాకపోయినా ప్రజల్లో అంత అసంతృప్తి రాలేదు, ప్రజలేమంత వ్యతిరేకించలేదు. ఏది తెలంగాణ సమాజంలో అటు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వాళ్ళు ముందుకు నడిపించారు ఆ పార్టీని. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని కొంచెం ఇరుకున పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, మనం చూసాము, నిలదీశారు. అది చర్చ బ్రహ్మాండంగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ అందరూ చూడాలనిపిస్తోంది, హోరాహోరీగా పోరాటాలు. అది కదా ప్రజలు కోరుకునేది, ప్రతిపక్ష బాధ్యత అది. ఇది మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక రేపటి నుంచి ఇంకో లెక్క అన్నాడు. మొత్తానికి ఆ లెక్క ఏదో మనకు కొద్దిగా ఓహో నిజంగానే ఏదో లెక్క చెప్పేటట్టుగానే ఉన్నాడు రా అనిపించింది. ఏదో అసెంబ్లీకి రావడంతో సరే ఎక్కువసేపు ఉన్నాడా లేదా, ఎంతసేపు కూర్చున్నాడు, తెలంగాణ అప్పుడు చనిపోయిన శాసనసభ్యులు, ఉద్యోగం కోసం పనిచేసిన వాళ్ళు మౌనం పాటించేదాకా ఉన్నాడా, ఈ లోపే వెళ్ళిపోయాడా, అది వేరే అంశం, అది ఇంకో లెక్క. మీరన్నది ఏంటి, ఏ లెక్క? మీరన్నది ఈ లెక్క, ఏది జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఇప్పుడు కేసీఆర్ వెళ్ళాడు కదండి, మరి కేసీఆర్ చెప్పుల్లోనే కదా పాదాలు పెట్టి జగన్ కూడా నడిచేది. ఇద్దరు ఒక తానులో గుడ్డలుగానే పనిచేశారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రేపటి శీతాకాల సమావేశాలకు హాజరవుతాడా అంటే, అక్కడ స్పీకర్ ఏమో గడ్డం ప్రసాద్ కుమార్, ఇక్కడ స్పీకర్ ఎవరు, అయ్యన్న పాత్ర, రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్. మరి వస్తాడా? అంటే ఒకటి వచ్చి సంతకం పెట్టి వెళ్తాడా, ఇది కూర్చుంటాడా లేదా, లేదు లేచి వెంటనే వెళ్ళిపోతాడా, మొత్తానికి శాసనసభకు వస్తాడా అంటే, మరి అదేదో 60 రోజులు ఏదో నియమం ఏదో ఒకటి ఉంది. 60 రోజులు కనుక వరుసగా గైరు హాజరైతే సమావేశాలకి మరి ఆయన పైన వెయిట్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇది అటు స్పీకర్ కూడా చెప్పారు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ కూడా. అసలు ఆయన ప్రతిసారి చెబుతున్నాడు రఘురామకృష్ణరావు, లెక్క పెడుతున్నట్టున్నాడు. ఏంటి, శ్రీహరికోటలో కనుక 1 2 3 అదేదో కౌంట్ డౌన్ ఉంటుంది చూసావా, ర్యాకెట్ ప్రయోగం అప్పుడు, లేకపోతే నారాయణ చైతన్య బ్యాచ్ అంటారు, ఏది ఇప్పుడు ఈ యాడ్స్ అప్పుడు 1 2 3 అట్లా రఘురామకృష్ణరావు జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ సిని లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు దగ్గర దగ్గర మరి ఒక 40-50 రోజులు అయినట్టుంది. 60 ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నట్టున్నారు. వెళ్తాడా లేదా? జనం వెళ్ళమనే కోరుకుంటారు. ఇప్పుడు ఆయన మెడికల్ కాలేజీల గురించి పెద్ద ఉద్యమం చేశాడు కదా, ఏది కోటి సంతకాలు అన్నాడు, నియోజకవర్గ స్థాయిలో సంతకాలు అన్నాడు, మండల స్థాయిలో సంతకాలు అన్నాడు, జిల్లా రాష్ట్ర స్థాయి, ఏదో పెద్ద ఉద్యమం. ఏమన్నా అందులో సబ్జెక్ట్ ఉందా? అరే మెడికల్ కాలేజీలకి కామన్ మ్యాన్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు జనం, ప్రజలు ఏది కూలీ చేసుకునే వాళ్ళు, లేకపోతే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు, తాపి వాళ్ళు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఎవరైనా సరే మెడికల్ కాలేజీలకి ఎందుకు వెళ్తారు? ఎవరు వెళ్తారు? చదువుకునే పిల్లలు వెళ్తారు. అక్కడేదో ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ దరిదాపుల్లో ఉన్నట్టు కొంతమందికి వైద్యం అందిస్తారు. దాన్ని ఒక రాష్ట్ర సమస్యగా చిత్రించి కోటి సంతకాలని గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, అబాసు పాలవటం.
అంటే సమస్య ఏదో గుర్తించలేకపోతున్నాడా? ఇప్పుడు రైతుల సమస్యలపై నువ్వు ఈ ఉద్యమం గనక చేపట్టినట్టయితే ఇంత బాగా కోటి సంతకాలు తీసుకుంటే ఆ మామిడి రైతులు పొగాకు రైతులు వెళ్ళావు కదా. ఇప్పుడు ఆ పొగాకు బేళ్లు తొక్కిచ్చేసావు. మామిడికాయలు నువ్వే నీ ట్రాక్టర్లు నీ కారు ముందు పోల్చుకుని తొక్కుంటూ పోయావు. అవే తీసుకెళ్లి మరి సంతకాలు పెట్టి చేసి గవర్నర్కి ఇస్తే ఎంత రైతులు ఇతని పట్ల ఆకర్షితులయ్యేవాళ్ళు. అరే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే రైతు మంత్రం చెప్పిస్తున్నాడు, మొన్న మన పొదిలు వచ్చాడు, పొగాకు బెళ్ళు తొక్కిచ్చాడు, బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వచ్చాడు, మామిడికాయలు తొక్కిచ్చి పారేశాడు అని రైతులంటూ కొంత చర్చ జరిగేది కదా. నీ పై వాళ్ళు ఆకర్షితులు అయ్యేవాళ్ళు, నీ పార్టీకి ఏమన్నా నిలబడేవాళ్ళు. అలాంటి సమస్యలు అతను టేకప్ చేయడు. లేదు, యువత, నిరుద్యోగం, ఉపాధి, ఉద్యోగాలు వాటి మీద ఉద్యమాలు చేయకుండా ఇతనేంటి అసలు మనం అంటున్నది అదే. సరే ఇప్పుడు చేసావు కదా ఇన్ని, ఇప్పుడు ఏదో ఆందోళన చేశాడు, రైతు దీక్ష అన్నాడు, లేకపోతే పోరు విద్యార్థి పోరు అన్నాడు, రకరకాలుగా చేశాడు ఫీజు రీయింబర్స్మెంట్ మీద. వాటన్నిటి గురించి రేపు సభకి వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించే మాట్లాడు మనమ్మా. శాసనసభకి వెళ్ళి మాట్లాడితే ప్రైవేటీకరణ పైన వాళ్ళు ఏ సమాధానం చెప్తారో తెలుస్తుంది. లేదు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఈ రౌడీలు గుండాలు వాళ్ళు పడుతున్నారు కదా, నడి రోడ్డు మీద నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు తెనాల్లో మాట్లాడా నువ్వే వెళ్ళి ఆ గంజాయి మాఫియాకి మద్దతుగా, రైట్ గంజాయి అమ్మితే మీరు అరెస్ట్ చేస్తారా, నడి రోడ్డు మీద కొడతారా, చంద్రబాబు నిన్ను కూడా కొడితే ఏం చేస్తావు నడి రోడ్డు మీద, ఆ మాటలే రేపు అసెంబ్లీలో మాట్లాడు. శాసనసభకి వెళ్ళటం నీ బాధ్యత, ప్రజలు ఇచ్చిన బాధ్యత. నీ నియోజకవర్గం గెలిపించింది నిన్ను. పులివెందుల అంటే 30,000 మెజార్టీ నీకు తగ్గితే తగ్గచ్చు. అంతకుముందు 90,000 మెజార్టీ వచ్చిందమ్మా, మొన్న 60,000 మెజార్టీ వచ్చింది. అంటే 30,000 మెజార్టీ తగ్గితే ఎలవా? ఇప్పుడు గెలిచావా లేదా? జగన్ పులివెందుల్లో ఓడిపోయాడా గెలిచాడా? గెలిస్తే సభకి వెళ్ళాలి, సభకి వెళ్ళకపోతే ఓడిపోయినట్లు లెక్క. అంటే అతను ఓడించుకుంటున్నాడా? ప్రజలేమో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నాకొద్దంటాడు, ఆ ఎమ్మెల్యే గిరి నాకొద్దంటాడు, రాజీనామా చేయి, అది చెయ్యడు. అంటే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఓడిపోతానని భయమా? 11 మంది రాజీనామా చేసేయండి సభకి వెళ్ళకపోతే. నువ్వు చెడింది కాక మిగతా 10 మందిని చెడగొడతారు. ప్రజల కోసము సభకెళ్ళి మాట్లాడితేనే కదా సార్ తన నియోజకవర్గానికి ఏం అవసరము ఏంటనేది తెలిసింది. ఇలా కామ్గా ఉండి సభకి వెళ్ళను అని మారం చేస్తూ కూర్చుంటే మరి ప్రజానాయకుడు ఎలా అవుతారు సార్? అంటే ఇప్పుడు ఆయన చేపట్టిన ఉద్యమాలు ఉన్నాయి కదా. మామిడి రైతుల గురించి మాట్లాడు. నిన్న మీ సాక్షిలో వచ్చింది కదా, 350 కోట్లు ఇస్తానన్నావు, ఇవ్వలేదు ఏంటంటే నిన్నది. పొగాకు రైతుల గురించి మాట్లాడు. మిర్చి ఘాట్ దానికి వెళ్ళాడు కదమ్మా, గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడు కదా, మిర్చి రైతుల గురించి మాట్లాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడిందే అసెంబ్లీలో మాట్లాడు. అబ్బే ప్రెస్ మీట్ లో ఇచ్చినంత సమయం నాకు అక్కడ ఇవ్వరు అంటాడు. నువ్వు వెళ్తే కదా తెలిసేది ఇస్తారో లేదో. నువ్వు నోరెత్తితే కదా తెలిసేది ఎక్కువ సమయం ఇస్తారా తక్కువ సమయం ఇస్తారా, బెల్లు కొడతారా లేదా. అంటే భయపడుతున్నావా సభకి వెళ్ళడానికి? నామోషియా? నాయకుడికి నామోషి ఏంటమ్మా? నామోషి వదిలేసినాడే నాయకుడు కదా. మీరు ప్రజా జీవితంలోకి వచ్చారంటే అన్నిటినీ భరించాలి కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళాను కాబట్టి నామోషియా? నువ్వు జైలుకి వెళ్ళి బయటకు ఎలా వచ్చావు? 16 నెలలు చెంచలు కూడా జైల్లో ఉండి నామోషి పడ్డావా? తలకాయ ఉంచుకుని బయటకు వచ్చావా? సిగ్గుపడుతూ వెళ్ళిపోయావా? కాదే, పెద్ద ఊరేగింపు పెట్టావు, నమస్కారాలు పెట్టావు. అరే అసలు మామూలుగా నా భంగిమలు. అయినా ప్రజలు నిన్ను గెలిపించారు, ముఖ్యమంత్రి చేశారు కదా. ఇంకా నామోషి ఏంటి? అంటే ఇతనికి తోచదు, ఒకటి చెబితే వినడు. అంటే ఏంటి అసలు? ఒక మూర్ఖత్వమా, మొండితనమా? నాయకుడికి ఉండదగిన లక్షణాలు కావు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తెలంగాణ అసెంబ్లీ. ఇవాళ మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే అసలు జనం అసలు మీకు టీవీలు అసలు అతుక్కుపోయి చూస్తారు.
ఎందుకు ఎలా ఉంటుంది అసలు? మంచి చిరంజీవి సినిమానా, లేకపోతే ఎవరు పవన్ కళ్యాణ్ సినిమా, లేకపోతే బాలకృష్ణ, ఈ సినిమాలు అతుక్కుని చూస్తారో లేదో తెలియదు కానీ తెరకి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడంటే మాత్రం మొత్తం విలేకరులు కాదు, అసలు నాయకులు కాదు, ఆయన ప్రత్యర్థులుగా జనం అంతా చూస్తారు. ఎవరిని తిడతాడా, ఎంత బాగా తిడతాడా, అది తిట్టేది ఎంత రంజుగా ఉంటుందా. ఈ విధంగా తిట్టడం కూడా గొప్పగా తిడతాడు కదా, అది ఇందామన్న ఆరాటం. మనం తిట్టలేకపోతున్నాం, ఆయన తిడుతున్నాడన్న సంతోషం. ఇది ఇప్పుడు మరి రేపొద్దున నుంచి వెళ్తాడా లేదా అది వేరే విషయం. ఏది జగన్ లాగానే ఆయన కూడా సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడా, లేకపోతే కంటిన్యూస్గా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ రేపు 7 దాకా కొనసాగిస్తామంటున్నారు. ఒక 3 రోజులు సెలవులు ఇచ్చారు. ఆ? అదే ఈ కొత్త సంవత్సరం మళ్ళా జనవరి 7. మరి వాళ్ళేమో కేటీఆర్ 15 రోజులు జరపాలంటున్నాడు. జరుపుతారు, మీ నాన్న రమ్మని అంటాడా? ఈయన ఒక రోజుకే పరిమితం అవుతాడా? కేసీఆర్ మొత్తం కంటిన్యూ అవుతాడా? అంటే మరి మరి రేపటి నుంచి ఇంకో లెక్క అన్నాడు కదా, ఆ లెక్క చూపించాలంటే మరి వెళ్ళాలి. ఏది ఎన్ని రోజులు సభ అయితే అన్ని రోజులు వెళ్ళాలి. మళ్ళా కేసీఆర్ బ్యాక్ టు పెవిలియన్నా, బ్యాక్ టు ఫామ్ హౌసా, లేకపోతే బ్యాక్ టు పీపుల్ గ్రౌండా చూద్దాం. అదేం సార్, ఏదైనా జగన్ మాత్రం ప్రజల గురించి మాట్లాడాలి, సభను 15 రోజులు రన్ చేయనని మరి రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. ఆ, ఏదైనా గ్రౌండ్ లో ఉండాలి. ఏది ఇప్పుడు క్రీడాకారుడు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉంటాడా? గ్రౌండ్ లోనే ఉంటారు. క్రీడాకారుడు గ్రౌండ్ లో ఉండాలి. ప్లేయర్ ఎప్పుడు కూడా గ్రౌండ్ లో ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి, సభాక్షేత్రంలో ఉండాలి. అవి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి. గ్రౌండ్ వదిలేసే ప్లేయర్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇంట్లో ప్యాడ్లు కట్టుకుని కూర్చునే ప్లేయర్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అంటారు. ప్యాడ్లు కట్టుకుని నువ్వు ఎక్కడ దిగాలి? పిచ్ మీద దిగాలి కదా. ఆ? ఏ మంచి బ్యాట్ పట్టుకుంటాడు, ప్యాడ్లు కట్టుకుంటాడు, నేను ఇంట్లోనే క్రికెట్ ఆడతానంటే అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఏదేమైనా సరే ఈ రోజు అయితే వెళ్ళి కేసీఆర్ గారు విజయవంతంగా సభలో అడుగు పెట్టయితే వచ్చారు. మరి ఇదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మధ్యలో బ్రేక్ అవుతుందా, వెయిట్ చేసి చూడాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా సమావేశాలకు వెళ్తారా లేదని కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.